ప్రపంచంలో ఎక్కడైనా అబ్బాయికి అమ్మాయిలకి ఇలా ఉంటే నచ్చుతుంది అని ఒక అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయం ఒక్కొక్కడికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒకడు హెయిర్ స్టైల్ బాగుంటే అమ్మాయిలు నచ్చుతుంది అంటారు, ఒకడు స్టేటస్ మెయింటైన్ చేస్తే కానీ అమ్మాయి పడదంటారు. మరి ఏది నిజం అంటారు? మనకు కూడా సిమిలర్గా ఇలాంటిది ఒక స్టోరీ ఉందండి. దాంట్లో 5 అబ్బాయిలు మేము ఇలా ఉంటేనే అమ్మాయికి నచ్చుతుందని వాళ్ళ వాళ్ళ స్టైల్లో చెప్తున్నారు. అదేవిధంగా అమ్మాయి పడేయడానికి నానా విధాల తంటాలు పడి ట్రయల్స్ చేస్తున్నారు. అందుకే మా సినిమా లవ్ ట్రయల్స్. ఒకసారి వాళ్ళ ట్రయల్స్ ఏంటో చూద్దామా? స్టోరీలో ఫస్ట్ ట్రయల్ వీడితోనే ప్రారంభం. వీడి పేరు కోటిగాడు. చిచ్చోరా అబ్బాయిలంటే నచ్చుతుందని వీడి అభిప్రాయం. అప్పటి నుండే ఆ జుట్టు వీడి అవతారం చూడలేక చచ్చిపోతున్నామండి బాబు. ఆ ఫేస్ చూసారా? చిన్న పిల్లల చేతిలో ఐస్ క్రీమ్ ఎత్తుకెళ్ళిపోయి బ్లాక్లో అమ్ముకోవడం మొహం లేదు. వీడికి ఒక క్లాస్ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్గా కావాలంట. వీడి ట్రయల్స్ చిచ్చి చూడండి. మన కథలో మరో టైపు కండల కాంతారు. ఆడికి ఆడే పెట్టేసుకున్న పేర్లు ఏంటి కానీ బాడీ ఉంటే అమ్మాయిలకి నచ్చిందని తెలిసిన దగ్గర నుంచి బాడీ బిల్డ్ చేయడానికి స్టడీగా ట్రై చేస్తున్నాడు. ఆ బాడీలో బొక్కలు అరిగాయి కానీ కండలు రాలేదు. ఆ ఫేస్ చూసారా? చీకేసిన మామిడికాయ నాకేవాడి మొహంలాగా. వీడికి ఒక మామిడి పండ్లు అంటే అమ్మాయి కావాలంటండి. చిచ్చి ఏదో ట్రయల్స్ వీడియో చూడండి. ఈ కథల మరో మహానుభావుడు విద్యాధర్. ఎవడో చెప్పిండి ఇంటికి చదువుకునే అబ్బాయిలంటే అమ్మాయిలకి నచ్చుతుందరా అని. అప్పటి నుంచి అది ఏ బుక్ పట్టుకొని తిరుగుతా ఉండు. ఆ ఫేస్ చూసిండ్రా? గోడ కొట్టిన పిడక కీడికి ఏమన్నా తేడా ఉందా? షేమ్ టు షేమ్ కదా. వీడికి కూడా గర్ల్ ఫ్రెండ్ కావాలంట. ఛీ, ఈ చదువు ట్రయల్స్ చూడండి. ఆహా, నీట్గా ఏం చెట్టేసుకొని పడుకుని వీడి పేరు దొరబాబు. రీసెంట్గా ఎవడో చెప్పాడండి డీసెంట్గా ఉండే అబ్బాయిలంటే నచ్చుతుంది అమ్మాయిలకి అని. అప్పటి నుండి డీసెంట్గా ఉండడానికి అబ్బో భయంకరమైన ట్రయల్ చేశాడు. అలాగే అమ్మాయిని పడేయడానికి కూడా భయంకరమైన ట్రయల్ చేశాడు. అసలు అది ఫేస్ చూసారా? రూమ్ ఫ్రెషనర్ పర్ఫ్యూమ్లో వాడే వీడి మొహం వీడికి అర్మానీ పర్ఫ్యూమ్ లాంటి లేటెస్ట్ టేస్ట్ అమ్మాయి కావాలంట. ఆ ట్రయల్స్ ఏంటో వీడికి గోల్ ఏంటో దేకండి. మన స్టోరీలో లాస్ట్ పరిచయం చేయాల్సిన వ్యక్తి, అదే లాస్ట్ ట్రయల్ చేసే వ్యక్తి వీడి పేరు ధనరాజ్. ఎవడో చెప్పాడు అమ్మాయిలకి డబ్బులుండే అబ్బాయిలంటే నచ్చుతుందిరా అని. అప్పటి నుండే ఆ కట్ట తీసుకొని లెక్క పెడతానే ఉన్నాడు. వాడి పేరు ధనరాజుగా మార్చుకున్నాడు. అసలు వాడి ఫేస్ చూసారా? డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక దీపావళికి పేలింట పక్కడి బ్లాక్లో కొనుక్కునేవాడు మొహం వీడికి ఆటం బాంబులా పేలే ఒక అమ్మాయి కావాలంట. రామచంద్ర, వీ ట్రయల్స్ ఏందో ఒకసారి చూసొద్దానండి. మీ కన్ఫ్యూషన్ నాకు అర్థమైందండి. వీళ్ళకి నచ్చే అమ్మాయిలు ఎవరైనా కదా మీ ప్రాబ్లం. ఈ స్టోరీలో అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటంటే 5గురికి ఒకే అమ్మాయి నచ్చింది. పాపం ఆ అమ్మాయి బ్యాడ్ లక్ అది. మనం ఎంత షాక్ అయితే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో ఒక్కసారి చూసొద్దాం రండి.
చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. నీకు ఎంత అడగచ్చు కదరా, సంపాదించేది ఎవరి కోసం? వాలు కళ్ళ వయ్యారి, తేనె కళ్ళ సింగారి, నా గుండెలోకి దూరి మనసులోకి చారి చంపినవే కావేరి. ఊరె బుగ్గ బంగారి. అవును, ఆ రోజు అట్లెందుకు చూసింది? నన్న అలానా? చిచ్చే, మనం అంటే పిచ్చలకి ఇంక అమ్మాయిలకి బ్యాక్ బ్యాక్ కమ్ము. ఇల్లని చూసి అనుకుంటా పెళ్లికి ఎంకెళ్ళిస్తారు ఆకులు నాకే కృతి బ్యాచు. నీ వెంట నేనే అడుగడుగడుగున, నీ జంట నేనే అడుగడుగడుగున, నువ్వంటే నేనే తరుగున మనసుల ఏవైనా. నీ వెంట నేనే అడుగడుగడుగున, నీ జంట నేనే అడుగడుగడుగున, నువ్వంటే నేనే తరుగున మనసుల ఏవైనా. బాడీ చూసి బెంబలెత్తిందా? బాడీగా అలాంటి వీళ్ళని చూసి భయపడిందా? అయినా పర్సనాలిటీని చూసి మురిసిపోయి పడిపోయే అమ్మాయిలు ఉంటారు కానీ బెదిరిపోయి పారిపోయే అమ్మాయిలు ఉంటారు. హే, ఇవ్వదు వాళ్ళని చూసి అనుకుంటా. అమ్మా, పెంట కుప్ప మీద పురుగులు దొరికిన కుళ్ళు ఫేసులు వీళ్ళను. ఎక్కడ 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 ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక. ఎక్కడ 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 ఉందో తారక, నాలో. అందాలు రాసి వెళ్ళిపోయింది. ఈ బుక్ నచ్చక, వీళ్ళ లుక్ నచ్చక లుక్కేలే బుక్ మీద లుక్ వేసింది. వీళ్ళ లుక్ చూసి చీదరించుకుంది. అయినా చదువుకునేవాడిని, నన్ను కాదలేదు కదా. ఈ తలకు మసాల వల్లే ఆముదంతో వంట వేసుకొని అమ్ముతున్న తాగి అంట్లే వదలు. స్ట్రెస్సింగ్ ఉన్నా, అంత చీప్ లుక్,
అయినా ఇదంతా డ్రెస్ సెన్స్ కామన్ సెన్స్ లేని ఆ నాన్ సెన్స్ ఫెలోస్ చూసి నన్ను కాదు ఫ్లాప్ సినిమాలకి బ్యానర్లు కట్టే బేవర్స్ బ్యాచ్. మనీ ఉన్న నన్ను అలా ఎందుకు చూసింది? నన్ను కాదు, ఈ తొట్టిగా ఉంటుంది. మనీ నచ్చిన గర్ల్స్ అయినా గర్ల్స్ నచ్చిన గాయస్ అయినా ఉండరు. ఛత్, బ్లాంక్ చెక్కి బౌన్స్ అయిన చెక్కి తేడా తెలియని బెవర్స్ బ్యాచ్. ఏమంటావు? మనం పిచ్చ చిచ్చోరా, నీకు ఓకే కదా? చెప్పవేంది? నేను చెయ్యా. నీ గూడు చెదిరింది, నీ గూడె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కండలు తెచ్చి పడిపోయాడే. ఇంకా చెప్పు. ఐ లవ్ యూ. మరి యూ? ఐ నో లవ్. నీ కళ్ళు తుపాకీ నుంచి వచ్చిన గుళ్ళు, మర్చిపోయి వెళ్ళు, కాచుకున్నాను సొల్లు. నాకుందో సొంత ఇల్లు, చదువులో నేనే చాలా మేలు, అందుకో ఈ లవ్లో నా వేలు. పోరా ఎల్లు. ఎందుకో చెప్పు కదులు, అడ్డొస్తే అనిపిస్తా చెంప చెల్లు. అయితే అలా వెళ్ళు. నీట్గా డ్రెస్ వేసుకున్నాను కదా, క్యూట్గా ఉన్నాను కదా, స్ట్రైట్గా చెప్తున్నాను. ఐ లవ్ యూ. నేను ఘాటుగా చెప్తున్నా, ఐ డోంట్. ఎవరి కోసం ఎవరి కోసం. హాయ్, మనీ అంటే ధనరాజ్, ధనరాజ్ అంటే మనీ. మనీ ఉన్న నాతో లైఫ్ నీది అనిలా ఉంటుంది. సో ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మనీ నాకొద్దు, మనీ నాకు నచ్చదు. బాయ్. ఈ కథ ఇక్కడతో ముగిసింది అని మీరు అనుకుంటే, కామన్గా చెప్పాలంటే పప్పులో కాలేసినట్టు, మన కథ ప్రకారం చెప్పాలంటే ట్రయల్లో కాలేసినట్టు. ఎందుకంటే మనలో అంత గమ్మును మారేటట్టు కాదండి. ఈ అమ్మాయి పోయింది కదా అని వేరే అమ్మాయిని ఎత్తుకున్నారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈజీగా ద స్టోరీ బిగిన్స్. అయిపోయింది, సాంగ్ అయిపోయింది అంటారు. సాంగ్ అయిపోయింది కానీ మరి దానికి అట్లా ఎట్లా నంబర్ బరువు ఉంటుంది నీకు. ఇంకేం కానీ కంటిన్యూ చేయి. అడుగు చెల్లుతుంది, ఏం కాదు. యా యా రెడీ 1 2 యాక్షన్. రెడీ? యాక్షన్. యాక్షన్. నీ కళ్ళు తుపాకీ నుంచి వచ్చిన గుళ్ళు. అలా గర్ల్స్ నచ్చిన గాయస్ అయినా ఉండరు. ఛత్, బ్యాంక్ అకౌంట్ కి బ్యాలెన్స్ అయిన చెక్కి. యాక్షన్. కట్. ఇంత నీట్ డ్రెస్సింగ్ ఉన్నా, లుకింగ్ ఏంటి? ఎక్కడ స్టార్ట్ అయ్యారా?